మన పర్సనాలిటీ మన బ్రెయిన్తో కాదు, మన యాటిట్యూడ్తో తయారవుతుంది. ఎలా అంటే మీరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా ఇంపార్టెంట్. సో దీన్ని నేను నిరూపించడానికి ఒక చిన్న కథ చెప్తాను. అండ్ ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి ఒక పెన్ కంపెనీ వ్యక్తి అనమాట. పెన్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తారు. స్కూల్లో 5వ తరగతి పిల్లల నుంచి పెన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఆ కంపెనీ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక సేల్స్ పర్సన్ని ఒక డబ్బా పెన్నులు ఇచ్చి పంపిస్తాడు. పంపించి నువ్వు 5వ తరగతి పిల్లలకి ఈ పెన్నులు అమ్ము అని చెప్తారు. అతను ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రతి బాబు పాప చేతుల పెన్ చూసేస్తాడు. సో అందరి దగ్గర పెన్ ఉంది, నేను కొత్తగా అమ్మేది ఏంటి అని చెప్పేసి వాళ్ళ కంపెనీ ఓనర్కి ఫోన్ చేస్తారు. సార్, నేను పెన్నులు అమ్మలేకపోయాను, ఏదో ఒక 2 పెన్నులే అమ్ముడు పోయాయి, అందరి దగ్గర ఆల్రెడీ పెన్నులు ఉన్నాయి, ఇక్కడ కొత్తగా అమ్మడానికి ఏం లేదు అని చెప్పాడంట. కానీ ఆ కంపెనీ ఓనర్ ఎలా అయినా పెన్నులు అమ్మించాలని అనుకున్నాడు. సో ఇంకొక సేల్స్ వ్యక్తిని దీనికి మళ్ళీ ఒక డబ్బా పెన్నులు ఇచ్చి పంపించాడు. ఈసారి రెండో వ్యక్తి ఏం చేశాడంటే డైరెక్ట్గా అమ్మకుండా ఆ పెన్ను క్యాప్లో సెంట్ కొట్టాడంట. ఆ సెంట్ కొట్టిన పెన్నులని ఫస్ట్ అందరికీ ఉచితంగా పంచాడు. దాని తర్వాత అందరూ పెన్నులు కావాలి అనేసి అందరు అడగడం స్టార్ట్ చేశారు. తర్వాత 7వ తరగతి 8వ తరగతి పిల్లలు 9వ తరగతి పిల్లలు ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా ఆ పెన్ కోరుకున్నారంట. ఆ పెన్నులు వెంటనే ఆ బాక్స్ ఖాళీ అయిపోయి వెంటనే ఆ రెండో సేల్స్ పర్సన్ మళ్ళీ వాళ్ళ కంపెనీ ఓనర్కి ఫోన్ చేసి, సార్ ఇంకొన్ని డబ్బాలు పంపించండి, ఈ పెన్నులు సరిపోలేదు, ఇక్కడ ఇంకా పెన్నులు అమ్మకానికి ఉన్నాయని చెప్పారంట. అప్పుడు ఆ ఓనర్ మళ్ళీ డబ్బాల్లో పంపించడం జరిగింది. అన్ని పెన్నులు అమ్మేశాడంట. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఓనర్ అడిగారు, అసలు ఎలా నువ్వు అమ్మగలిగావు? ఏం లేదు, అందరి దగ్గర చూస్తే ఆర్డినరీ పెన్స్ ఉన్నాయి, బోరింగ్ పెన్స్ ఉన్నాయి, నేను ఒక పెన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా మార్చగలుగుతాను, దాంట్లో కొంచెం సెంట్ కొట్టాను అన్ని క్యాప్స్లో, అందరి పిల్లలకి ఆ సెంట్ నచ్చింది, వెంటనే సెంటెడ్ పెన్స్ కావాలనుకున్నారు. సో ఫస్ట్ సేల్స్ వ్యక్తి ఏం ఆలోచించాడు? అందరి దగ్గర పెన్లు ఉన్నాయని ఆలోచించాడు. రెండో సేల్స్ వ్యక్తి ఏం ఆలోచించాడు? అందరి దగ్గర ఒక ఆర్డినరీ పెన్ ఉంది, నేను ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ పెన్, సెంటెడ్ పెన్ ఎవరి దగ్గర లేదు అని ఆలోచించాడు. సో ఇదండి, యాటిట్యూడ్ వల్ల మన లైఫ్ మార్చుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్లో మీరు కింద పడిపోయి ఇంకా లైఫ్లో ఎదగలేము, ఇంకా అయిపోయింది జీవితం అని అనుకుంటే అక్కడితో ఆగిపోతుంది. లేదా ఈ ప్రాబ్లం ద్వారా నేను ఏం నేర్చుకుంటాను, వాట్ ఈస్ ద లెసన్ ఐ గెట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం, దీని నుంచి ఎలా ఒక అవకాశాన్ని మనం లైఫ్లో ఏర్పరచుకోవచ్చు అని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. సో మీ యాటిట్యూడ్ ఏంటో టైప్ చేయండి. మీరు సెకండ్ సేల్స్ పర్సన్ యాటిట్యూడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అవ్వాలనుకుంటే టైప్ 2 ఇన్ ద చాట్ బాక్స్, కింద చాట్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో 2 అని టైప్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే డెఫినెట్లీ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.